హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కట్ట పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మిరియాల్లో ఉన్న ఘాటు కానీ, జీలకర్రలో ఉన్న సువాసన కానీ, అల్లంలో ఉన్న ఫ్లేవర్ కానీ అన్నీ కలిసినప్పుడు వచ్చే రుచి అదొక ప్రత్యేకం. అందుకే ఈరోజు నేను ట్రెడిషనల్గా పాతకాలంలో ఎలా చేసేవారో అలానే చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/3 కప్ పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగా కాకుండా మీడియంగా వేయించాలి. అలా వేయించడం వల్ల తడిపోయి పప్పులోని అసలు రుచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1/3 కప్పు బియ్యం, 1/3 కప్పు మనం వేయించుకుని ఉంచుకున్న పెసరపప్పుని వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 10-15 కాజులు మధ్యలో 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులో సగం ఇప్పుడు వేసి మిగతావి తర్వాత పోపు కోసం ఉంచుకోవాలి. తర్వాత 1 టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కచ్చా పచ్చాగా చూస్తున్నారు కదా, ఇలా దంచి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. తర్వాత అల్లంని సన్నగా ముక్కలు చేసి అవి కూడా వేసుకోవాలి. తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న పప్పు రైస్ మిక్స్ని వేసి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2-3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బియ్యం కొత్తవైతే 2 కప్పులు, పాతవైతే 3 నుంచి 3.5 కప్పులు పోసుకుంటే కావాల్సిన కన్సిస్టెన్సీతో మనకి కట్ట పొంగల్ తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. కుక్ అయిన తర్వాత కొంచెం ముద్ద చేసి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఒకవేళ థిక్గా అనిపిస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా రుచి కోసం, ఫ్రెష్నెస్ కోసం చివరిలో తాలింపు వేయాలి. 3 టేబుల్ స్పూన్స్ మంచినెయ్యి వేసుకుని మిగిలిన కాజులు, 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం పోపు తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసిన పొంగలిపై పోసుకోవాలి. పోసి కొంచెం కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫుల్ ఫ్లేవర్ హెల్దీ ప్రసాదం సిద్ధమైంది. ఇక దీన్ని అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా వాడుకోవచ్చు. కొబ్బరి చట్నీతో వేడివేడిగా తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఫ్యామిలీకి పెట్టి చూడండి. I hope you enjoyed watching this video. Please like, share and subscribe. Thank you.